ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 12 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెన్నై ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని ఇది మంగళవారం లేదా బుధవారం దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దాని కారణంగా ఈ నెల 12వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు ఈ నెల 10వ తేదీ వరకు కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలిపింది. చెన్నై నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, అండమాన్ తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ వైపు పయనించవచ్చని అంచనా వేశారు. దీని ప్రభావం కారణంగా ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా కోస్తాతీర ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే, కావేరీ డెల్టా జిల్లాలైన కళ్లకుర్చి, కడలూరు, పెంబలూరు, తంజావూరులలో అర్ధరాత్రి వేళ వర్షం కురుస్తుందని పేర్కొంది.